హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈ వీడియో వచ్చేసి 15th ఆగస్ట్ రోజుకి సంబంధించింది. ఆ రోజు అసలు మార్నింగ్ నుంచి నా మూడు బాగాలేదు. సో నా మూడు చేంజ్ చేయడం కోసం మా వారైతే ఒక టెంపుల్కి తీసుకెళ్లారు. ఒక టెంపుల్ కాదు, 2 టెంపుల్కి తీసుకెళ్లారు. ఆ టెంపుల్స్ ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోయింది కదా. సో నేను ఆ రోజు ఎందుకు మూడ్ ఆఫ్గా ఉన్నాను అనేది షేర్ చేసుకుంటాను. అలాగే నేను వెళ్ళిన టెంపుల్లో కూడా చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూ వల్ల మా ఆయనతో తిట్లు కూడా పడ్డాను. అవేంటనేదంతా మీకు ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి ఈ వీడియో ప్రమోట్ చేయబడుతుంది. సో వీడియోలకు వెళ్ళిపోదామని చెప్తూ ఇక్కడ షార్ట్స్ చూపిస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఆ రోజు 15th ఆగస్ట్ అయినా కానీ ఒక 6 సంవత్సరాలుగా 15th ఆగస్ట్ అంటే నా ఎంత ఎగ్జైట్గా ఉండేదాన్నో 6 సంవత్సరాల నుంచి మూడ్ ఆఫ్గా అయిపోతుంది అసలు ఆ రోజు. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఆ రోజు గుర్తుకొస్తే నా కళ్ళెంబట నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇప్పటికి కూడా నా వాయిస్ మీకు అర్థమవుతుంది కదా. సో మోస్ట్ మెమొరబుల్ డే, అలాగే చాలా బాధాకరమైన డే అంటే అదొకటి కూడా. సో ఆ రోజు నా మూడు మార్నింగ్ నుంచి ఎలాగో ఉందని చెప్పి నా మూడ్ని చేంజ్ చేయడానికి ఈ ఆలయానికి అయితే తీసుకొచ్చాడు. నిజంగా ఆలయానికి వెళ్ళేంత వరకు అంటే మా వారు చెప్పారు ముందే ఇలా పలానా ఆలయానికి వెళ్తున్నామని. కానీ అసలు డల్గా ఉండేసరికి నేను వీడియో తీయాలనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయాన్ని చూసిన తర్వాత అసలు నేను తట్టుకోలేకపోయాను, అసలు ఆగలేకపోయాను. నాతో పాటు మీకు కూడా మీ అందరికీ టెంపుల్ ఎలాగైనా చూపించాలని అప్పుడు వీడియో అనేది తీశాను. అందుకే ఇప్పుడు చూడండి, ఈ టెంపుల్ వీడియో అంతా మనకి రీల్స్లో కాకుండా ఇలా వస్తుంది. ఆలయం అయితే చూశారు కదా. ఇంతకు నేను పేరు చెప్పలేదు కదా, ఇది జగన్నాథ స్వామి ఆలయం అండి. నిజంగా ఎంత బాగుందో అసలు 2 కళ్ళు అంటే 2 కళ్ళు సరిపోలేవు. అసలు ఈ టెంపుల్ గురించి ఏమని చెప్పాలి నేను. విజువల్స్ మనం నోట్తో చెప్పేదానికన్నా స్వయంగా అనుభవిస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వదలుచుకోలేదు. ఒక్కొక్క దగ్గర కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చెప్తాను. ఆల్రెడీ టెంపుల్ లోపలికైతే వచ్చేసాము, చూసేశారు కదా. ఇది లోపల మొత్తం ఎంత బాగుందో. న్యాచురల్ సౌండ్స్, అక్కడ వైట్ డ్రెస్ అండ్ పింక్ చున్నీ ఉంది కదా, అది నేనే. సో మా వారు వీడియో తీస్తున్నారు, పిల్లలైతే రాలేదు, నేను మా వారే వెళ్ళాము. అనవసరంగా ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి వినాయకుని టెంపుల్ కదా. ఈ ఆలయాన్ని పూరి జగన్నాథ స్వామి ఆలయానికి ప్రతిరూపంగా అయితే ఇక్కడ నిర్మించారు. ఇది వచ్చేసి 2009లో నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి ముఖ్యంగా హైలైట్ అంటే ఆ ఆలయం యొక్క గోపురము. ఆ గోపురము ఇదేనండి. ఆ గోపురం వచ్చేసి 70 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటి నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ మా చిన్నప్పుడు నేర్చుకునే అవకాశం మాకు లేకుండే. కానీ ఎక్కడైనా ఇలా క్లాసికల్ డ్యాన్సెస్ అవుతున్నాయి అంటే నా మనసు అక్కడికే లాగుతుంది. సో ఆలయంలో దేవుడి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని తర్వాత వెళ్ళి అక్కడ కూర్చున్నాను. మినిమం ఒక 1/2 అవర్ పైన కూర్చున్నాను అనుకుంటా అక్కడ.
ఎంత బాగా అనిపించిందో అసలు, ఎంత బాగా డ్యాన్స్ చేశారో. భరతనాట్యం అయితే ఎక్సలెంట్గా చేసేసాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాం? ఈ ఆలయానికి హైలైట్ అంటే శిఖరం, అదేనండి గోపురం అని చెప్పాను కదా. ఈ ఆలయం మొత్తానికి కూడా ఇసుక రాయి అంటే శాండ్ స్టోన్ అని అంటాం చూడండి, ఎర్రగా ఇసుక లాగుంటుంది, ఆ రాయితో చెక్కడం అయితే జరిగింది. ఈ రాయిని కూడా ఎక్కడి నుంచి అంటే ఒడిస్సా నుంచి తెప్పించారంట. 600 టన్నుల రాయిని తీసుకొచ్చి ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. అలాగే ఇక్కడ శిల్పాలు చెక్కడము, ఈ ఆలయాన్ని గోపురాన్ని చెక్కడానికి కూడా ఒక 60 మంది శిల్పులు అయితే పనిచేశారంట. నిజంగా ఎంత బాగుందంటే లైటింగ్స్కి ఆ ఇసుక ఎరుపు రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్లో మెరిసిపోతుంటే ఎంత బాగా అనిపించిందో. నుంచి చూస్తే మీకు తెలుస్తుంది చూడండి ఎంత బాగా మెరిసిపోతుంది షైనింగ్గా. అసలు వేరే ఏ గోపురాలు అంత షైనింగ్గా ఉండవు. సో ఇది ఒక ఎంట్రన్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళింది నేనే, మళ్ళీ మీకు ఒకసారి చూద్దామని చెప్పి చూస్తున్నాను. ఒక ఇష్యూ అయిందని చెప్పాను కదా, ఇక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ అండి, అక్కడ లైటింగ్స్కి చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. చాలామంది ఫొటోస్ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇద్దరు ఒక అమ్మాయిలు చీరని కట్టుకొని ట్రెడిషనల్గా ఉన్నారు, బట్ జడ అనేది విప్పుకొని ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకుంటూ డిఫరెంట్ యాంగిల్స్ ఫోటో దిగుతున్నారు. అంటే అది ఒక టెంపుల్ అని మర్చిపోయి అలా బిహేవ్ చేయడం నచ్చలేదు. అందుకని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాను, తప్పు జరిగితే సైలెంట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. మనం చెప్పే విధంగా చెప్తే వినేవాళ్ళు వింటారు. సో చెప్పి చూడడంలో తప్పేం లేదు కాబట్టి నేను చెప్పాను. అమ్మాయిలు అర్థం చేసుకొని మళ్ళీ సారీ అని నాకు రిటర్న్లో చెప్పి హ్యాపీగా నార్మల్గా ఫొటోస్ దిగి వెళ్ళిపోయారు. సో మన సాంప్రదాయం, మన పద్ధతులు ఎప్పుడు కూడా మన ముందు తప్పు జరుగుతుంటే చూసి ఊరుకోవద్దు. అది తప్పైతే తప్పని చెప్పాలి. వినేవాళ్ళు ఉంటే విని అర్థం చేసుకుంటారు, లేదనుకోండి వాళ్ళ కర్మ అని చెప్పి వదిలేసేయాలి. చెప్పడం అయితే మన బాధ్యత. చెప్పేశాను. సో ఈ విషయంలోనే మా ఆయన నాకు కోప్పడి తిట్టాడు. అంటే తిట్టడం అంటే అందరూ పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు కదా, కొంచెం మంది నెగిటివ్గా కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మీకేంటి మా ఇష్టము అనేవాళ్ళు. సో అలాంటి వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుందని మా ఆయన ఉద్దేశం. అందుకని కొంచెం కోప్పడ్డారు. ఓకే, ఆలయం దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఈ ఆలయం ఎక్కడుందో చెప్పలేను కదా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉందండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే కంపల్సరీ దర్శనం వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ 8:30కి క్లోజ్ అవుతుంది టెంపుల్. 8:30కి క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మేము హబ్బీడ్స్లో ఉన్న సంఘీ కాదండి, ఏం టెంపుల్ కృష్ణుడిది పేరు గుర్తుకు రావట్లేదు, ఏంటది, అదేనండి ఇస్కాన్ టెంపుల్. నాకు ఇస్కాన్ టెంపుల్ అసలు తొందరగా గుర్తుకే రాదు. సో ఇస్కాన్ టెంపుల్ కదా 9కి క్లోజ్. సో అప్పట్లోపు మేము రీచ్ అయితే వెళ్దాము దర్శనం చేసుకుని, ఎందుకంటే అదే రూట్లో కదా రిటర్న్ అనుకున్నాము. సో ఇదంతా మధ్యలో విజువల్స్ అన్నట్టు మీకు ఇలా చూపిస్తున్నాను. రోడ్ మీద నైట్ టైం లైటింగ్స్కి చాలా బాగా అనిపిస్తుంది సిటీ. సో మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ ఇంకా భజనలు అవి అవుతున్నాయి. క్లోజ్ అయితే తొందరగా వెళ్ళిపోదాం. ఫస్ట్ క్లోజ్ అయితే అవ్వలేదు. ఓకే, మేము రీచ్ అయిపోతాం. ఎందుకంటే అది చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో అసలు రీచ్ అవుతామన్న కాన్ఫిడెంట్ అయితే మాకు లేకుండే. పర్లేదు వెళ్ళైతే చూద్దాం, ఓకే మనం వేరే రూట్ కాదు కదా అని చెప్పి బయలుదేరాము. సో దర్శనం కూడా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ అదే ఉత్సవాలు కాదండి, ఏమో సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు అంత హడావుడిలో నేను కనుక్కోలేదు, ఎందుకంటే ఆలయం క్లోజ్ అవుతుంది, వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలన్న ఆలోచన. చూడండి ఎంత బాగున్నాడో శ్రీకృష్ణుడు. చాలా బాగా డెకరేషన్ చేశారు, బాగా అనిపించింది. కాసేపు అక్కడ భజన అవుతుంటే విని వచ్చేసాము. నాకు ఈ భజనలు సత్సంగాలు ఏమన్నా వినబడుతుంటే అక్కడ కూర్చుండిపోతాను.
హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్.